వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య. సో అంటే ఆ మలం అనేది సరిగా రాకపోతే ఆ పేరులోనే ఉంది మలబద్ధకం అని. మనం కూడా బద్దకిచ్చేలా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా ఈ హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? మన దగ్గర ఒక పేషెంట్ నరాల బలహీనత ప్రాబ్లంతో వచ్చారు. ఓకే. నరాల బలహీనత ప్రాబ్లంతో వచ్చినప్పుడు అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, తొడ భాగం మొత్తం నొప్పి, మెడ నొప్పి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి. ఓకే. పేషెంట్కి మనం చూపించుకున్నారు. వాళ్ళు 2 monthsకి మందులు ఇచ్చినాం. 2 months తర్వాత రమ్మంటే వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చారు. ఓకే. ఓకే. హస్బెండ్ని తీసుకొస్తే మళ్ళీ ఫాలోఅప్ కేసు తర్వాత పోయేటప్పుడు హస్బెండ్ నాకు అడిగినరు, సార్ నాకు వారానికి 2 times మాత్రమే మోషన్ వస్తుంది. ఓకే. ఓకే. వారానికి 2 times మాత్రమే మోషన్ వస్తుంది. వారానికి 2 times మోషన్ వస్తే కూడా ఎట్లా వస్తుందంటే చాలా ఫోర్స్ పెట్టాలి. వచ్చేటట్టు అయితే పోతాను, కూసుటే రాదు. ఓకే. ఓకే. పోతాను, కూసుటే రాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయితే నేను ఒకటి అడిగిన, ఎప్పటి నుంచి అవుతుంది ప్రాబ్లం అంటే, నేను 8 నెలలు బ్యాక్ చైన్ స్మోకర్ ఉండే. ఓకే. ఓకే. రోజుకి 20 సిగరెట్లు తాగుతుండే నేను. మా కూతురు వచ్చి మేము తిరుపతి పోయినాం, ఒట్టే డాడీ చెయ్యో అనేసి కథం. దాని తర్వాత నేను ముట్టుకోలేదు. ఓకే. అప్పటి నుంచి దాని తర్వాత ముట్టుకోలేదు. దేవుని దర్శనం చేసినాను. 3 రోజులు ఉన్నాం అక్కడ. 3 రోజులు ఏం ప్రాబ్లం కాలేదు. వచ్చిన తరువాత నుంచి నాకు మలబద్ధకం ప్రాబ్లం స్టార్ట్. కొద్దిమంది అసలు బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా బాత్రూంలో కూడా సిగరెట్ తాగితే కానీ వాళ్ళకి అంటారు. సో అది అలవాటు ఎందుకు అవుతుంది అంటే, ఇవి మన ఇంటెస్టైన్లు అనుకోండి. ఓకే. ఈ ఇంటెస్టైన్కి బవెల్ మూమెంట్ అనేది ఉంటుంది. మూమెంట్ అవి ఇట్లా జరుగుతుంటాయి, ఇట్లా లోపల తేలుతున్నట్టు. ఇప్పుడు మీరు గ్యాస్ పైన సాంబార్ గరం చేస్తారు, అది ఎట్లా ఇట్లా ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది ఇక్కడ లోపల. అయితే దీంట్లో ఉన్న మొత్తం ఎక్సిపియన్స్ మొత్తం బయటికి రావాలి. అయితే ఏంది, ఇవి కరెక్ట్గా జరిగితేనే ఇది పాస్ ఆన్. కాన్స్ట్రిక్ట్ అయితే రిలాక్స్ అవుతాయి, ఇట్లా అయితే మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అయితే కాన్స్ట్రిక్ట్ అయినప్పుడు జర ప్రెషర్ తోటి ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. కానీ ఈ మూమెంట్లు స్మోకర్స్లో తగ్గిపోతాయి. ఓకే. అది చేస్తేనే అవుతుంది ఇంకా వాళ్ళకు, అట్లా తయారైపోతారు కొందరు. అయితే ఈ పేషెంట్కి ఆ ప్రాబ్లం ఉండే కదా. ఈయన అన్నారు, సార్ ఏదో ఎన్ని నెలలు పడితే అన్ని నెలలు వాడతాను నేను. అయితే మనం ఒకటే చెప్పినాము, ఎన్ని నెలలు వాడే అవసరం లేదు. ఓకే. నేను ఒక డోస్ ఇస్తాను, 1 dose అంటే ఒక్కటేసారి తీసుకోవాలి. ఓకే. ఒక్కటేసారి తీసుకొని ఇంకా మీరు మర్చిపోవాలి అంటే, ఓకే సార్ ఏం చేయాలి సార్ అంటే, ఒకటి టబాకం అనేసి మెడిసిన్ ఉంటుంది. మర్చిపోయారు కదా మరి సిగరెట్ తాగడం. మరి టొబాకో ఇస్తా అన్నారా? టబాకం అంటే ఇది టబాకో తోటే తయారు చేస్తారు. అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల ఎవరికి అయితే హాని అవుతుంది వాళ్ళు ఈ మెడిసిన్ ఇస్తే హాని పోతుంది. ఓకే. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. వజ్రాన్ని వజ్రంతో, అదే హోమియోపతి సిద్ధాంతం కూడా. ఓకే. ఓకే. వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. ఇది ఒక డోస్ ఇచ్చినాము. ఓకే. 2 months తర్వాత మళ్ళీ వాళ్ళ మిసెస్కి నరాల బలహీనత రివ్యూకి వచ్చిర్రు కదా. సార్ ఏం రామబాణం ఇచ్చిండ్రు సార్ మీరు, ఆ రోజు తర్వాత నాకు ప్రాబ్లమే లేదు అన్నారు. ఓకే. ఓకే. వేరే కాడ పోతే లాక్సేటివ్లు వాడండి అవి ఇవి అనేసి, అది అలవాటు అయిందంటే మాత్రం మళ్ళీ ఇంకా పెద్ద పరేషాన్. అది పడితే కానీ మళ్ళీ ఇది బయట, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు నేను ఈ మందు ఈ పేషెంట్కి ఇచ్చినాను అనేసి అందరూ ఈ మందు నోట్ డౌన్ చేసుకొని వాడొద్దు. డాక్టర్ సూపర్విజన్ లోనే మీరు మందులు వాడాలి. అది ఇంపార్టెంట్. సో అందుకే సిగరెట్ స్మోకింగ్ తోటి ఓన్లీ లంగ్స్ పాడగావు, ఈ ఇంటెస్టైన్స్ కూడా పాడవుతాయి. ఓకే. మీకు మలబద్ధకం డెవలప్ అవుతుంది. మళ్ళీ కొందరికి ఏముంటుంది అలవాటు, ఇప్పుడు కొందరికి ఒకటి చూడండి, మలబద్ధకం డెవలప్ అవ్వడానికి ఇంకో గట్ హెల్త్ అనేసి మనం మాట్లాడినాం ఇంత. గట్ హెల్త్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది నేను చెప్తాను. డైలీ ఆఫీస్ ఉంది అనుకోండి, డైలీ 9 o'clock షిఫ్ట్.
మీకు అట్లా అలవాటు అయిపోతుంది. 6:30కి లేస్తారు, 6:45కి బాత్రూమ్ పోతారు, చేస్తారు, బయటికి వస్తారు. కొందరికి ఎట్లుంటుందంటే పరేషాని, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తారు, 10 రోజులు 9ంటికి షిఫ్ట్ ఉంటుంది, 10 రోజులు 3ంటికి షిఫ్ట్ ఉంటుంది, ఇంకో 10 రోజులు 7ంటికి షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇన్ ది స్లీప్ సైకిల్ ఉంటుందా కామన్? ఉండదు. ఒక పేషెంట్ ఇట్లా వచ్చిర్రు, ఆ పేషెంట్కి ఫిషర్స్ ఉన్నాయి, పైల్స్ ఉంది, ఫిస్చులా కూడా ఉంది, మలబద్ధకం కూడా ఉంది. మలబద్ధకం ఉన్నాక ఇవన్నీ వచ్చి ఉంటాయి సార్. మలబద్ధకం ఎందుకు? ఇవాళ 6:30కు పోయిండు, మళ్ళీ 10 రోజుల తర్వాత 3:30కు వాళ్ళు, మళ్ళీ 10 రోజుల తర్వాత 6:30కు వాళ్ళు. అరే ఏం చేయాలని బాడీకి అర్థం కాదు. అరే ఒక్క టైంకి ఓరా బాయ్ అనేసి బాడీ క్లాక్ ఉంటుంది సార్. ఆర్గానిక్ క్లాక్ ఉంటుందా ప్రతి? దాన్ని బయాలజికల్ క్లాక్ అంటారు. ఓకే, బయాలజికల్ క్లాక్ అంటే మనం ఒక టైంకి, మీరు రేపటి నుంచి 5:30కి లేవాలి సార్, ఇవాళ అలారం మీరు పెట్టుకొని పడుకున్నారు, ఓకే, 5 రోజుల తర్వాత అలారం ఉన్నా ఉండకపోయినా మీరు 5కి లేస్తారా? లేవరా? అలవాటు అయిపోయింది. అట్లా ప్రతిదీ మన బాడీలో ఒక టైం ఫిక్స్ అయిపోతుంది బాడీ. అయితే మీరు ఇట్లా, ఈ పేషెంట్కి అయితే ఇట్లా ప్రాబ్లం. కొందరు ఏం చేస్తారు, నేను బయట ఎక్కడ పోను, నా బాత్రూంలోనే పోతా, అదే నా సింహాసనం అంటారు. అవునా కాదా? బయటికి పోతే బై ఛాన్స్ ఎప్పుడైనా ప్రెషర్ వస్తే ఆపుకోవడం, అట్లా అలవాటు వడి 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 వాళ్ళకు కూడా మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా అది పైల్స్కి లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి పైల్స్, ఫిషర్స్, ఫిష్యులా, ఈ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము, మోషన్కి కూసుంటే విపరీతంగా నొప్పి, ఓకే, మోషన్ పాస్ అవుతుందంటే బ్లడ్ పడుతుంది ఒకటిసారి. అట్లాంటి పేషెంట్కి ఇవన్నీ తగ్గినాయి. ఎందుకు? హోమియోపతి వల్ల. కొన్ని రకాల అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా, అంటే వాళ్ళకి ప్రాబ్లం వేరే ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అండి? దగ్గు, జలుబు, జ్వరం అయినప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడతారు కదా, యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీ మలంలో స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది, మలం కొద్దిగా గట్టిగా రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, మళ్ళీ దాని తర్వాత పీసీఓడి, ఇవన్నీ క్రానిక్ రోగాలు ఉన్నాయా, నరాలకు సంబంధించిన రోగాలు, ఇవన్నిటికీ ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ వాడతారు. ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఈ 2 ఉన్నాయి అనుకోండి, మార్నింగ్ ఒక 6 గోళీలు, నైట్ ఒక 6 గోళీలు. కొందరికి నరాలు కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నాయి, వేరే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లంలు ఉన్నప్పుడు మార్నింగ్ 12, నైట్ 12, మధ్యాహ్నం ఒక 5. అయితే ఏమైపోతుందంటే బాడీ, అరే నేను ఏమేమి వేసుకోవాలి, దేనికి వేసుకోవాలి అనేసి పరేషాన్ అయ్యి వాళ్ళకు కూడా మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్, పైల్స్, ఫిషర్స్ ఇవన్నీ అవుతుంటాయి. ఓకే, కానీ హోమియోపతి బెనిఫిట్ ఏంటంటే మనం మనిషికి ట్రీట్ చేస్తాం, మనం రోగానికి ట్రీట్ చేయం. ఇప్పుడు ఒక పేషెంట్కి మోకాల నొప్పులు, మోకాల నొప్పులతో పాటు మలబద్ధకం, పైల్స్ ప్రాబ్లం, వెరికోస్ వెయిన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పేషెంట్తో డీటెయిల్డ్గా మాట్లాడతాం. పేషెంట్కి ఏం తినాలంటే ఇష్టం అని అడిగినాను. ఓకే, పేషెంట్ ఒక గెస్ కొట్టండి, మీరు ఎవరు గెస్ కొట్టలేరు, అటువంటి డిష్ ఇష్టం అంట పేషెంట్కి. ఒక గెస్ మీరు చేయండి, ఏమి ఇష్టం ఉండొచ్చు? ఏముంటుంది సార్, మా అంటే స్వీట్స్ ఉంటాయి, లేదంటే చికెన్, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, అంతే. సో ఏం చెప్పారండి? నాకు అన్నిటికన్నా ఇష్టం ఏంటంటే స్వీట్లు, కానీ నా స్వీట్ తినే విధానం ఉంది ఒకటి. స్వీట్తో పాటు నేను పెరుగు కంపల్సరీ తింటాను. స్వీట్తో పాటు నేను పెరుగు కంపల్సరీ తింటాను. గులాబ్ జామ్ తింటే పెరుగులో వేసుకొని తింటాను నేను గులాబ్ జామ్. ఎప్పుడన్నా విన్నారా మీరు? టేస్ట్ కాదు. సో ఇది ఏం సిమ్టమ్ అంటారు అంటే దీన్ని PQRS సిమ్టమ్ అంటారు, పెక్యులర్ రేర్ అన్కామన్ సిమ్టమ్స్. ప్రతి పేషెంట్కి మలబద్ధకం ఉంది అంటే వాళ్ళందరికీ సేమ్ మెడిసిన్ ఉండదు, ప్రతి పేషెంట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏంది, పెరుగులో స్వీట్ కలుపుకొని తినాలి అనేసి ఇష్టం, అది కూడా మేము సిమ్టమ్ లాగా తీసుకుంటాం. మామూలు అలవాటు కాదు అది, అది కూడా సిమ్టమ్ లాగా తీసుకుంటాం. మళ్ళీ దాంతోపాటు ఏవైతే మందులు పేషెంట్కి ఇస్తున్నాం కదా, అవి మోకాల నొప్పులకి పనిచేయాలి, పైల్స్కి పనిచేయాలి, మలబద్ధకంకి పనిచేయాలి, వెరికోస్ వెయిన్స్కి కూడా పనిచేయాలి. అట్లా చేసి మనం మెడిసిన్ ఇచ్చినాక ఆ పేషెంట్కి
దేవుని దయతోటి మంచిగా తగ్గింది. ఓకే సార్, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీ లాంటివి చెప్తా ఉంటారు కదా, సో ఏంటి అంటే డికాషన్స్ ఉన్నాయా, ఏమున్నాయి దీనికి? అయితే ఓన్లీ మలబద్ధకం ఉంది అనుకోండి, ఇది మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు మంచిగా జాగ్రత్తగా వినండి. మీకు ఇట్లా మోషన్ వచ్చేలాగా అవుతుంది, పోయి కూర్చుంటే మోషన్ వస్తలేదు అనుకోండి. ఓకే, మోషన్ వచ్చేలాగా అవుతుంది, పోయి కూర్చుంటే వస్తలేదు. అప్పుడు నక్స్ వామ్ 0/9 పొటెన్సీ ఓకే డైలీ 4 గోళీలు పడుకునే ముందు వేసుకోండి. కొద్దిగా రిలీఫ్ అయిపోతుంది, మీకు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేలాగా అవుతుంది. ఓకే, కొందరికి బ్లాక్ కలర్ గట్టిగా వస్తాయి మోషన్లు. ఓకే, బ్లాక్ కలర్ గట్టిగా మోషన్లు ఉంటే కార్బో వెజ్ ఓకే 0/9 పొటెన్సీ ఇది డైలీ పడుకునే ముందు ఒక డోస్ వేసుకోండి. కొందరికి ఎట్లయితుంది, ఒకరోజు మలబద్ధకం అనిపిస్తుంది, ఇంకో రోజు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు పల్సటిల్లా ఓకే 0/9 పొటెన్సీ డైలీ 4 చుక్కలు వేసుకోండి, 4 గోళీలు వేసుకోండి, మీకు బెటర్ ఉంటుంది. అంటే ఇది అందరికీ ఒకటే కాదు, ఆ సిమ్టమ్ ని బట్టి సిమ్టమ్ ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఓన్లీ ఇట్లా 100 ఉంటాయి. ఓకే ఓకే, సో నేను జనరల్ గా చెప్తున్నాను, ఇది మీకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వారంలో ఒకటేసారి మీకు మోషన్ వచ్చేలాగా అవుతుంది, కానీ అది కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు, దాంతోపాటు బ్లడ్ పడుతుంది అనుకోండి. లాక్ఎసిస్ 0/9 పొటెన్సీ ఇది డైలీ వేసుకొని పడుకోండి మీకు సార్. మళ్ళీ కొందరికి ఎట్లా అసలు 3-4 రోజులకు వస్తుంది, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎనిమా లాంటి స్టేజ్కి కూడా వెళ్తుంది అనుకోండి. వాళ్ళు ఏం చేయాలంటే లైకోపోడియం 0/9 పొటెన్సీ 4 గోళీలు గోరోచనీళ్ళు వేసుకొని డైలీ తాగండి. ఓకే, అట్లా వాళ్ళకి రిలీఫ్ మాత్రం ఉంటుంది, కొంచెం సిమ్టమాటిక్ రిలీఫ్. ఇప్పుడు ఎటువంటి అరే ఇవన్నీ నాకు వద్దు, నాకు మలబద్ధకం ఉంది, సాల్వ్ అవ్వాలి, నేను ఇవన్నీ ఆలోచించలేను, ఇట్లా వస్తుంది, బ్లాక్ వస్తుంది, రిబ్బన్ లాగా వస్తుంది, వస్తలేదు, ఒకసారి వచ్చేలాగా ఉంటుంది కానీ రావట్లేదు అంటే సింపుల్ చెప్తాను, నాట్రమ్ మ్యూర్ 0/9 పొటెన్సీ డైలీ గోరువలశనీల్లో 4 గోళీలు వేసుకొని తాగండి. ఓకే, మీకు బెటర్ ఉంటుంది మీ పొజిషన్. ఇది ఇన్స్టెంట్ గా తెలిసిపోతుంది సార్ మనకి? ఇన్స్టెంట్ అంటే ఒక 5-6 రోజులు వాడడం స్టార్ట్ చేస్తే మీకు రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, నిజంగా చాలా కాంప్లికేటెడ్ ఉంది అంటే మలబద్ధకం ఉంది, పైల్స్ ఉంది, ఫిస్చులా ఉంది, దాంతోపాటు ఫిషర్స్ ఉన్నాయి, లేకపోతే ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయంటే మనకు పర్సనల్గా మీరు కలవచ్చు. ఏంటంటే నిజంగా అసలు ఈ మలబద్ధక సమస్య అనేది ఉన్న వాళ్ళకి సర్వరోగాలు వచ్చే విధంగా కూడా ఉంటుంది సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే. సో ఇట్లాంటి సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉంటే సో డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.